ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్స్ మీడియా సోదరులకు స్వాగతం. యొక్క ముగ్గులను ప్రతిపాలని చెప్పి మీడియా సోదరులను వేడుకోవడం జరుగుతుంది. పద్మశాల సంఘం కార్యవర్గం సోదరులందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం. మున్సిపల్ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా గత 13వ వార్డు, ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి 2వ వార్డులో సంక్రాంతి సందర్భంగా పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళా మండలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి బీజేపీ పట్టణ అధ్యక్షుడు మనోహర్ గారికి, అలాగే రామరెడ్డి గారికి మరియు బీజేపీ కార్యవర్గ సభ్యులకు మరి నాయకులకు అందరికీ కూడా పేరు పేరున పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క వార్డు నుంచి నేను గతంలో గజ్వేల్ మున్సిపల్ చైర్మన్గా ఇక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేశాం. ఇప్పుడు ఈ వార్డు నుంచి కౌన్సిలర్గా పోటీ చేయాలని నిర్ణయించుకొని ఈ యొక్క ప్రజల ఆశీర్వాదం గురించి ఈ యొక్క ముగ్గుల పోటీ కార్యక్రమం పెట్టడం జరిగింది. తప్పకుండా ఈ వార్డులో ఏ సమస్యలున్నా నేను గతంలో ఏ వార్డును అయితే నిలబడి గెలిచానో ఆ వార్డు ఎట్లయితే తీర్చిదిద్దినో ఈ వార్డుకు నేను ఇక్కడనే పక్కకే నా సొంత ఇల్లుంది కాబట్టి ఈ వార్డును ఎంచుకోవడం జరిగింది. ఈ వార్డును గజ్వేల్లో అన్ని వార్డుల కంటే కూడా ప్రత్యేకంగా ప్రతి సమస్య మీద స్పందించి నాకు ఎన్ని ఏ ప్రాబ్లం ఉన్నా కానీ నేను తీస్తానని ఈ గ్రామ ప్రజలు, ఈ వార్డు ప్రజలకు తెలియజేస్తూ మీ అందరి ఆశీర్వాదం తప్పకుండా నాకు భారతీయ జనతా పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. మొన్ననే ప్రభుత్వం ప్రకటించింది ఇది 2వ వార్డుగా. ఆ 2వ వార్డు మహిళా మనులందరూ కూడా పెద్ద ఎత్తున శ్రీలత గారు, అలాగే మంజు గారు, నిమిష గారిని మా కుమారుడు మొన్న కన్సల్ట్ చేసి అమ్మాయికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ యొక్క మొత్తం 60 మంది పోటీ మండలకు ప్రతి ఒక్క మహిళలకు అందరికీ, వార్డు మహిళలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే ఈ వార్డులో మీ గురించి మా గురించి గజ్వేల్ ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే మున్సిపల్ అయినా మొట్టమొదటిసారి నేను గజ్వేల్లో మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన సంగతి మీ అందరికీ తెలుసు. గజ్వేల్లో జరిగినటువంటి ప్రతి ఒక్క అభివృద్ధిలో నా పాత్ర ఉందన్న సంగతి కూడా తెలుసు. 6 నిమిషాలు కష్టపడి గజ్వేల్లో మొదటి సంవత్సరము వాటర్ సప్లై ఎంత పాలనో మీకు తెలుసు. 1 సంవత్సరం కష్టపడతాను మిషన్ పై కింద 6 రోజుల్లో గజ్వేల్కు కొట్టాడు తీసుకొచ్చి ఈ రోజు ప్రతి ఒక్క ఆడపడుచు కళ్ళలో ఆనందాన్ని నింపిన సంగతి మీ అందరూ తెలుసు. గత ఫస్ట్ కౌన్సిల్ లో మేము ప్రతి ఒక్క విలేజ్ లో రోడ్ మెయింటైనింగ్ కానీ ప్రతి ఒక్కరు కూడా చేసిన సంగతి. ముఖ్యంగా ఈ యొక్క వార్డు 2వ వార్డు అంటే 13వ వార్డులో వినాయక ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అలాగే వేణు గారికి మరియు నరసింహ్ గారికి, నరేష్ గారికి ఈ వార్డు నుంచి ప్రతి కార్యక్రమం చేసే ప్రతి ఒక్క సభ్యులు కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ఈసారి ఈ వార్డు నుంచి మేము పోటీ చేద్దామని ఇక్కడికి మొట్టమొదటిసారి అడుగుపెట్టాము. తప్పకుండా ఈ వార్డును నా సొంత వార్డుగా నేను కూడా ఈ వార్డులోనే 5 సంవత్సరాలు కిరాయి కూడా ఉన్నా గతంలో. కాబట్టి నాకు ఊళ్ళో ప్రతి వార్డు, ప్రతి గల్లి కూడా నాకు సుపరిచితం. దీన్ని ప్రత్యేక శ్రద్ధలతో ఇందులో ఉన్నటువంటి ఏ ప్రాబ్లమ్స్ అయినా నేను ఎన్నికల తర్వాత మీ ఆశీస్సులు నాకు పెద్ద ఎత్తున లభించినట్లయితే నేను ఈ వార్డు ప్రతి సమస్యను తీర్చాలని మీ సభాముఖంగా తెలియజేస్తూ ఈ యొక్క సంక్రాంతి పండుగ 3 రోజుల పండుగ ఇది అందరి మహిళలలో ఆనందమైన పండుగ. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ముగ్గులు కానీ, వంటలు కానీ ఎన్నో అంగరంగ వైభవంగా చేసే ఈ పండుగకు ప్రతి ఒక్క మహిళా మహిళలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి ఆశీస్సులు తప్పకుండా మా భారతీయ జనతా పార్టీలో, ఎందుకంటే గతంలో అన్ని పార్టీలు చూసాము. ఈరోజు మోడీ గారి గురించి మీ అందరికీ తెలుసు. టీవీలో వెంటనే మోడీ గారు 11 ఏళ్లుగా ఇవాళ దేశాన్ని ప్రపంచ పటంలో ముందుకు తీసుకెళ్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. దయచేసి మీరు అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి గజ్వేల్లో ఒక్కసారి బీజేపీకి ఇచ్చినట్లయితే ఈ రోజు లంచగొండి ప్రభుత్వం కాకుండా ప్రతి మా కార్యకర్తలు అందరూ కూడా సైనికుల లెక్క పనిచేస్తారు. గజ్వేల్లో మీ సేవలకు ఎంత బాగుండేదో ఒకసారి మీరు మాకు అవకాశం ఇస్తే మేము ముందు పనిచేస్తామని కూడా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. అన్నా చూడండి, 3వ ప్రైజ్ గట్టిగా చెప్పట్లు.
ఈనాటి అయితే చాలా మంది ముగ్గులు చాలా బాగున్నాయి కాబట్టి అందరికి ప్రైజ్ ఇవ్వలేదు కాబట్టి కొద్ది కొద్దిగా జడ్జెస్ కనిపించిన విధంగా ప్రైజ్ అయితే జరిగింది కాబట్టి వేరే వాళ్ళు బాగా వేయలేదని కాదు, అందరికి చాలా బాగుంది. నిహారిక చాలా చాలా హెల్ప్ చేసింది ఈరోజు మాకు. మీ కొద్దిగా